చేయలేకపోయానే, భగవద్భక్తులైన వారి దర్శనం చేయలేకపోయానే, భగవద్భక్తులైన వారి సాంగత్యం చేయలేకపోయానే, భగవద్భక్తులైన వారి గుణగణాలను కీర్తించలేకపోయానే అని తప్పిస్తూ ఉండేదానికి. ఇప్పుడు మ్యారేజ్ డే వస్తుంది, నగలు కొనుక్కోవాలి, చీర కొనుక్కోవాలి, ఇట్లా తప్పిస్తూ ఉండదు చూసిరా. ఆ బాధ కావాలి కానీ పక్కింట్లో కరెంటు పోతే అమ్మాయి పోయింది అనుకునే బాధ కాదు. మనిషికి ఏం బాధ కావాలి? అయ్యో భగవంతుడు నా కోసమని నిల్చొని ఉంటే నేను ఆరాంసే దర్జాగా కూర్చొని ఉన్నాను, భగవంతుడు కాళ్ళు ఉండలేదా అని తప్పించే గుణం కావాలి. ఆ గుణం ఎవరి దగ్గర ఉందంటే భరతుడి దగ్గర ఉంది. ఆ గుణం ఎవరి దగ్గర ఉంది? భరతుడి దగ్గర ఉంది. కరోనా వచ్చినప్పుడు మీరంతా క్వారంటైన్ అనేది ఉన్నారా? నాకు రాలేదు కనుక నాకు తెలియదండి. క్వారంటైన్ అని 14 రోజులు 7 రోజులు ఇట్లా సపరేట్గా ఉండాలని ఉంచి చూసిరా. అట్లా రాముడి కంటే ముందు 28 మంది ఆ సింహాసనంలో కూర్చొని రాజ్యం వెళ్ళారు. రాముడి కంటే ముందు 28 మంది కూర్చొని ఆ రాజ్యాన్ని సింహాసనం వెళ్ళారు. రాముడు మనిషే కానీ దైవత్వాన్ని సూచించాడు అని ఇందాక చెప్పుకున్నాం కదా. అలాంటి దేవుడు వచ్చి సింహాసనంలో కూర్చోవాలంటే ఆ కుర్చీ క్లీన్ అవ్వాలా వచ్చా? ఆ కుర్చీ క్లీన్ చేయాలా వచ్చా? ఆ క్లీన్ అవ్వడానికి 14 years వనవాసం చేశాడు ఆయన. ఆ సింహాసనం క్లీన్ అవ్వడానికి ఎంతకాలం? 14 సంవత్సరాలు. మనం కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉన్నాం? 14 రోజులే ఉన్నాం. మన పట్టాభిషేకం చతుర్దశి నాడే చేస్తున్నాం. అర్థమైందా? 14కి ఎంత సంబంధం ఉందో చూడండి. ఆయన వనవాసంలో ఉన్నది 14 రోజులు, 14 సంవత్సరాలు. అందులో సీతమ్మ వారితో ఉన్నది 10 సంవత్సరముల 1 నెల వరకు సీతమ్మ వారితో ఉన్నది. ఎన్ని రోజులు? 1 నెల వరకు సీతమ్మ వారితో ఉన్నాడు. మిగతా 11 నెలలు సీతమ్మ వారు అక్కడ లేకుండా ఉన్నాడు. కైకేయికి మాత్రమే తెలుసు రాముడు ఎందుకోసం అవతరించాడు. కైకేయికి మాత్రమే తెలుసు రాముడు ఎందుకు అవతరించాడు. ఇక్కడ కుర్చీలో కూర్చుంటే దేశం ఏమైపోవాలి కనుక దేశంలో చేయవలసిన పని చాలా ఉంది రామా. కనుక కైకేయికి నిజంగా 2 కోరికలు ఉండొచ్చండి. ఉన్నప్పుడు దశరథుడి దగ్గర 2 కోరికలు కోరాల్సిన పని లేదు. ఒక కోరిక కొని మరో కోరిక దాచిపెట్టుకోవచ్చండి. ఆవిడ మీ దగ్గర సొమ్ము అనుకోండి, ఒకేసారి సొమ్మునంతా ఉపయోగించి బంగారం కొనేస్తారు. ఇప్పుడు తులం కొనుక్కుంటారు, ధర తక్కువ ఉంది. మరోసారి ధర తక్కువ ఉన్నప్పుడు ఇంకో తులం కొనుక్కుందానే అనుకుంటారు. అవునా కదా? ఒకేసారి బంగారం అంతా కొనుక్కుంటే తెల్లారి బ్రతికేది కదా. అవునా కదా?